నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ. కమిషన్కు అభిప్రాయాలను అందజేసిన వివిధ సంఘాల ప్రతినిధులు. త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ వెల్లడి. జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలి సేవలను స్మరించుకున్న అతిథులు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయురాళ్లకు ఘన సత్కారాలు. భక్తి ప్రపత్తుల నడుమ శ్రీదేవి భాగవతం ప్రారంభం. పట్టణ ప్రధాన వీధుల గుండా ఉత్సాహంగా సాగిన శోభాయాత్ర. ఎస్సీ వర్గీకరణపై నియమించిన ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ షమీం అఖ్తర్కు వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను సమర్పించారు. జిల్లాలో దాదాపు 1000కి పైగా అభిప్రాయాలు అందాయని, వాటిని కూలంకుషంగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ షమీం అఖ్తర్ తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ షమీం అఖ్తర్తో నియమించిన ఏకసభ్య కమిషన్ శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు డైరెక్టర్ శ్రీధర్, జిల్లా పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవిలతో కలిసి బహిరంగ విచారణ ప్రారంభించి వినతులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చే తమ కమిషన్కు కమిషన్కు వినతుల రూపంలో సమర్పించారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ప్రతినిధులు తరలివచ్చే తమ అభిప్రాయాలను కమిషన్ ముందుంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బహిరంగ విచారణ సాగింది. కాగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి విరుద్ధమని, ఎస్సీ వర్గీకరణ వద్దు, రాజ్యాంగం ముద్దు అంటూ మాల సంఘం ప్రతినిధులు ఏకసభ్య కమిషన్కు విన్నవించారు. ఎస్సీలలో అందరూ వెనుకబాటుకు గురై ఉన్నారని, వర్గీకరణ చేయకూడదని దరఖాస్తులను అందజేశారు. లేదంటే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అటు ఎస్సీ వర్గీకరణతోనే తమకు న్యాయం జరుగుతుందని, దశాబ్దాలుగా ఇందుకోసమే తమ జాతి పోరాటం సాగుతోందని మాదిగలు నినదిస్తూ భారీ సంఖ్యలో వినతి పత్రాలు అందజేశారు. ఇరు సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు రావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసి కనిపించింది. నేతలు తమ డిమాండ్లతో నినాదాలు చేస్తూ లోనికి వెళ్లి వినతులను సమర్పించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మాకు కుల వృత్తులు చేయబట్టి మాకు ఎడ్యుకేషన్ అందలేదు. కుల వృత్తులతో మేము ఎడ్యుకేషన్ అందలేదు. ఈ మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ షమీం అఖ్తర్ మాట్లాడుతూ, అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 1000కి పైగా అభిప్రాయాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాతో బహిరంగ విచారణ పూర్తయిందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8000 అభిప్రాయాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అభిప్రాయాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నామని వివరించారు. 59 కులాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉప వర్గీకరణ నిమిత్తం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమిషన్ ఏర్పాటు చేయబడింది. జస్టిస్ షమీం అఖ్తర్ గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి అధ్యక్షతన ప్రజల నుంచి వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు ఇతరత్ర తీసుకునేందుకు ఏంటంటే అన్ని జిల్లాల్లో పర్యటన చేశాము. మొదలు మెదక్ జిల్లాతో మొదలెట్టేసేసి ఆదిలాబాద్ జిల్లాతో ప్రతి జిల్లాలో కూడా కనీసం 400-500 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ మటుకు 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. చాలామంది తరలి వచ్చారు. తమ సూచనలు, సలహాలు ఇస్తూ వెళ్ళారు. కావాలని కొంతమంది, వద్దని కొంతమంది, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కొంతమంది, ఆ తర్వాత ఏంటంటే కొన్ని కులాల వాళ్ళని ఏ కులాల వాళ్ళని ఒక గ్రూప్గా చేయాలి అనేటువంటి దానిపైన వాళ్ళు వివరాలు ఇస్తూ వచ్చారు. కమిషన్ కూడా ఏంటంటే ఎంపరికల్ డేటా అనేటువంటి తెప్పించుకుంటున్నాము.
ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ కులాల వాళ్ళకు ఎంతమంది చెందిన వారు ఉన్నారన్నటువంటి వివరం, అట్లాగే ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ చదువుల్లో కూడా ఏ కులాల వాళ్ళకి ఎంతమందికి లబ్ధి జరిగిందనేటువంటి దాన్ని తీసుకున్నాము. అట్లాగే ఏంటంటే జనాభాను కూడా ఏంటంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి 1981 జనగణనది, తర్వాత 2011 సెన్సస్, ఎస్కేఎస్ డేటా, తర్వాత ఏంటంటే కులగణన దానిపైన కూడా మేము తీసుకొనేసేసి సాపేక్షంగా పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి వివరాలను తెచ్చుకుంది. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా వివిధ కులాల వాళ్ళకి ఇచ్చినటువంటి లబ్ధి ఎంత ఉంది, ఏంటి, ఏ కులాల వాళ్ళకి ఎంత ఉంది అనేటువంటి దాంతో పాటు రాజకీయపరమైనటువంటి విశ్లేషణ కూడా చేసుకోవాలి అన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మొదలుకొనేసి ఎంపీ వరకు ఈ ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నటువంటి దాంట్లో ఉపకులాల వాళ్ళకు లేదా 59 కులాలు ఎవరు ఎంతమంది చెందిన వారు అనేటువంటి తెలుసుకుంటున్నాము. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే సేవలను గుర్తించిన ప్రభుత్వం జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్న నేపథ్యంలో ఆ మహనీయురాలి కృషిని అధికారులు స్మరించుకున్నారు. హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్, జిల్లా కలెక్టర్ రాజర్షీష, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. దేశంలో స్త్రీ విద్య కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలేను స్ఫూర్తిగా తీసుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. అనేక హక్కులు కూడా ఈ కొన్ని దశాబ్దాల కింద స్త్రీలకు రావడం జరిగింది. స్త్రీల యొక్క హక్కులను గుర్తించడం జరిగింది. మనం ఇంక్లూడ్స్ పురుషులు, స్త్రీ లేకుంటే మనిషి ఉనికి లేదు. కాబట్టి వాళ్ళను మనం ఎల్లకాలం ఎప్పుడు కూడా ఇంట్లో బయట ఎక్కడైనా కానీ ఉద్యోగరీత్యా ఎక్కడైనా ఏ ప్లేస్లో కానీ కూడా మనం మొట్టమొదటి కర్తవ్యము బాధ్యత దాన్ని గౌరవించడం. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో శుక్రవారం నుండి శ్రీ దేవి భాగవతం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నుండి శోభాయాత్ర నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ వరకు శ్రీ దేవి భాగవతం కొనసాగనుందని నిర్వాహకులు తెలియజేశారు. వైశ్య రక్షక్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భాగవతం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. 3 రోజుల పాటు ప్రవచకులు శ్రీ పనతుల మేఘరాజ్ శర్మ భాగవత విశిష్టతను భక్తులకు వివరించనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన వీధుల గుండా భక్తులు శోభాయాత్ర చేపట్టారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం శోభాయాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగు రామన్నలతో పాటు పలువురు నేతలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీదేవి భాగవత గ్రంథాన్ని తలపై పెట్టుకొని భక్తులు యాత్రలో పాల్గొన్నారు. భగవత్ నామ కీర్తనలతో కాషాయ ధ్వజాలను చేతపట్టుకొని శోభాయాత్ర చేపట్టడంతో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ శుక్రవారం నుండి 12వ తేదీ వరకు శ్రీదేవి భాగవతం కొనసాగనుందని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శోభాయాత్రను వైభవోపేతంగా జరిపినట్లు పేర్కొన్నారు. హిందూ బాంధవులు ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ప్రవచన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భాగవత ప్రాశస్త్యాన్ని తెలుసుకోవాలని సూచించారు. నేటి తరానికి సనాతన ధర్మ విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాలను చేపడుతున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. మన ఆర్యవైశ్య సమాజ్ ఆధ్వర్యం వారి సౌజన్యంతో మరి ఈ భాగవత కార్యక్రమం మరి 3వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది. కాబట్టి హిందూ బాంధవులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పిలుపునిస్తూ ఉన్నాం. ఈ 10 రోజులు 9 రోజులు జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ గోపాలకృష్ణ మఠంలో జరుగుతుంది. కాబట్టి
మేఘరాజ్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి హిందూ బాంధవులందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ అత్యవసర సమయంలో వినియోగించుకునేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్సెప్టర్ వాహనాన్ని శుక్రవారం ఎస్పీ గౌసాలం ప్రారంభించారు. జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన అనంతరం ఇంటర్సెప్టర్ వాహన పనితీరు, పోలీసు సిబ్బంది విధులు తదితర అంశాలను వివరించారు. అత్యవసర సమయాలలో స్పందించేందుకు, అసాంఘిక కార్యకలాపాల నివారణలో వినియోగించేందుకు గాను నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఇంటర్సెప్టర్ వాహనాన్ని ఎస్పీ గౌసాలం ప్రారంభించారు. శుక్రవారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన ఇంటర్సెప్టర్ వాహనాన్ని జెండా ఊపి పోలీసు అధికారులు సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు. జిల్లాలో జరిగే నేరాలను అడ్డుకట్ట వేయడానికి 6 సిబ్బందితో ప్రత్యేక ఇంటర్సెప్టర్ వాహనాన్ని ఉపయోగించనున్నట్లు ఎస్పీ గౌసాలం తెలిపారు. వాహనంలో ఉన్న సిబ్బంది ద్వారా ప్రమాదాలు నివారించేందుకు, ఎక్కువగా ప్రమాదాలు సంభవించే హాట్స్పాట్ల వద్ద తగు నియంత్రణ చర్యలను చేపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమైన బ్లాక్ స్పాట్ వద్ద సిబ్బందిని కేటాయించి తగు జాగ్రత్త చర్యలను చేపడుతుందని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ముఖ్యమైన ప్రదేశాలు, జాతరలు, సమావేశాలు, సభలు, ప్రజలు గుమిగూడి ఉండే కార్యక్రమాల వద్ద ఎలాంటి నష్టం కలగకుండా పక్కా ప్రణాళికతో విధులను నిర్వర్తిస్తుందని వివరించారు. అత్యవసర సమయాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సందర్భాలలో అల్లరి మూకలపై అత్యవసరంగా స్పందించి నివారణ చర్యలను చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు సునీల్, కరుణాకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, ఇంటర్సెప్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం స్త్రీ విద్య కోసం ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. భారతదేశంలో స్త్రీ విద్యకు నాంది పలికి సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. సావిత్రిబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో ఉన్న ఫూలే దంపతుల విగ్రహాలకు సంఘ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే, రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునులే, జిల్లా అధ్యక్షులు విజయ వాడగురై తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिबा फुलेंचा महात्मा ज्योतिबा फुलेंचा सावित्री आईचा सावित्री आईचा माली संघंका. ఈ సందర్భంగా సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే తన భర్త జ్యోతి బాఫులే సహకారంతో పూణేలో దేశ తొలి మహిళా పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని బాలికలకు విద్యను అందించాలన్న ఆమె కృషి ఫలితంగానే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫూలే దంపతులు చేసిన మహోన్నత సామాజిక కార్యాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించాలని, అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా మరి ఈ భారతదేశానికి స్త్రీలకు ఏదైతే ఉందో చదువు విషయంలో మరి ఆ రోజు 1848వ సంవత్సరము జనవరి 1వ తేదీన మహాత్మా జ్యోతిరావు ఫులే దంపతులు మరి భారతదేశంలోనే తొలి మహిళా పాఠశాలను ప్రారంభించి మరి విద్యకు ఆ రోజు శ్రీకారం చుట్టారు. కాబట్టే ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుండి మరి ప్రగతి సాధిస్తున్నారు. కాబట్టి స్త్రీ సాధికారత కొరకు, సమాజ నిర్మాణం కొరకు సావిత్రిబాయి ఫూలే దంపతులు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. అటు సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ నాగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి, ముస్తాఫురే అశోక్, ఆదినాథ్, రమేష్, మయూర్ చంద్ర, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జిల్లా బీసీ సంక్షేమ సంఘ భవనంలో సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అటు సిపిఐ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, అరుణ్ కుమార్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే విశేష కృషి చేశారని అన్నారు. ఆ మహనీయురాలి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో మరి చదువు లేదు, సందేహం లేదు, కనీస జ్ఞానం అన్న మహిళలకు, ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ రోజు ఒక ఉపాధ్యాయురాలుగా, ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేసి ఈ దేశంలో అప్పుడు తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా ఉండి 52 స్కూళ్ళను స్టార్ట్ చేసి ఈ దేశంలో చాలా మందికి చదువు నేర్పిన మహనీయురాలు. ఆమె ఒక మహామేధావి, మహాకవి. వారి భర్త కూడా ఫూలే గారు చాలా ఒక పెద్ద మేధావి. దేశంలో ఒక సంస్కరణ రావడానికి, ఈ దేశంలో విద్యా చైతన్యం కావడానికి మరి సావిత్రిబాయి ఫూలే గారి ఆదర్శంగా తీసుకొని ఇలా ఈ దేశంలో మరి చదువు నడుస్తూ ఉన్నది. అందుకే ఈ దేశంలో మరి చదువు అనేది ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి సావిత్రిబాయి ఫూలే గారే చాలా ముందుకు వచ్చారు. వారి ఆదర్శంగా తీసుకొని రేపు భవిష్యత్తులో మహిళలందరూ ఈ దేశంలో మరి ఉపాధ్యాయులు కావాలి, చైతన్యవంతులు కావాలి, మరి ఉద్యోగాల్లో కూడా రాణించాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే ఆదర్శంగా తీసుకొని మహిళలందరూ ముందుకు పోవాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో అంటే ఎన్ఏపేట మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి మండల కాల దీక్షలు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై నివాసంలో మెట్ల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న పూజల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక చింతనలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. శాంతినగర్లో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మెట్ల పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ అలాల అజయ్ నివాసంలో మెట్ల పూజ ఏర్పాటు చేశారు. రవీంద్రనగర్ అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు దామోదర్ గురుస్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిపి అయ్యప్ప స్వామిని కొలిచారు. దీక్షాదారులు భక్తి గీతాలను ఆలపించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. దీక్షాదారులకు భిక్ష ఏర్పాటు చేయగా స్వాములతో కలిసి మహాప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మండల కాలం పాటు దీక్షాదారులు కఠిన నియమాలతో కూడిన దీక్షను ఆచరిస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనాన్ని గడపాలన్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే భీంపూర్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దీక్షాదారులు పురుషోత్తం పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెట్ల పూజతో పాటు పలు పూజాది క్రతువులను గురుస్వామి రాకేష్ నేతృత్వంలో నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి 18 మెట్ల పడి వెలిగించారు. అనంతరం స్వాములకు భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. శరణము అయ్యప్ప
జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి ఫూలే జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలల్లో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మహిళా ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సత్కరించారు. వెంకిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి ఫూలే వేషధారణలో విద్యార్థినులు విశేషంగా ఆకట్టుకున్నారు. సావిత్రిబాయి ఫూలే పాటపై విద్యార్థులు చేసిన ప్రదర్శన అమితంగా ఆకట్టుకుంది. పాఠశాల హిందీ ఉపాధ్యాయులు మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే దంపతుల చిత్రపటాలను వేసిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రాథమిక పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలు వాణిని సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ స్వామి, రిటైర్డ్ హెచ్ఎం రామేశ్వరరావు, ఉపాధ్యాయులు బి గజానంద్, వై రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నామ్దేవ్, విద్యా కమిటీ చైర్మన్ రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి ఫూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. సావిత్రిబాయి ఫూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ. అధ్యక్షుడు సుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాం. అందుకే మా ప్రైవేట్ స్కూల్ ప్రధానోపాధ్యాయులైనటువంటి మేడం గారిని కూడా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. మరోవైపు భీంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, జెడ్పీ ఉన్నత పాఠశాలలో సంయుక్తంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్ఎంలు, ఉపాధ్యాయురాళ్లు కాంచన, భారతి, చందా, జయశ్రీ, సంధ్య, రజిత, జ్యోతిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్, తిరుపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ బాలికా విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని కొనియాడారు. మనం రాష్ట్ర మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇదిలా ఉంటే జైనత్ మండలం పిప్పర్వాడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయురాళ్లను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం శశికళ, ఉపాధ్యాయులు అభవ్ కుమార్, రఘురామన, స్వాతి, మాళవిక, జయాకర్, ఉమా, వసంత తదితరులు పాల్గొన్నారు. అటు ఈదుళ్ల సావర్గాం ఎంజేపీటీ బీసీడబ్ల్యూఆర్ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అసుమతి, ఉపాధ్యాయులు శ్రీవాణి, ఉషాకిరణ్, రమ్య, సరిత, గీత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని స్థానిక జ్యోతి బాఫులే చౌక్లో గల ఫూలే దంపతుల విగ్రహాలకు మాలీ సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాలీ యువజన సంఘం అధ్యక్షులు కొట్రంగి అశోక్, కుల పెద్దలు చౌదరి ఆశన్న, గంగారాం, దీపక్ ఢోలే, కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు తాంసీ మండల కేంద్రం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది. మరోవైపు కెనాల్ మేడిగూడ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రాన్ని బోర్డుపై గీసి ఆమె గొప్పతనాన్ని ఉపాధ్యాయుడు చిలక సతీష్ విద్యార్థులకు వివరించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయులు వినోద్రావు తెలియజేశారు. కాంప్లెక్స్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రేమ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని తెలమడుగు మండల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా మండల రైతులు మాట్లాడుతూ రైతులకు 2 లక్షల వరకు పూర్తి స్థాయి రుణమాఫీ అవ్వకముందే ప్రభుత్వం 100% రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని ప్రకటించడం సరికాదన్నారు. సరైన దిగుబడులు రాక అన్నదాతలు అప్పుల పాలయ్యారని, రుణమాఫీ వస్తేనైనా పంట పెట్టుబడులకు చేసిన అప్పుల బాధ తీరుతుందన్న ఆశతో ఏడాదిగా ఎదురు చూస్తున్నా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు కాడి శ్రీను, పద్మాకర్ రెడ్డి, కటకం దేవన్న, శెవ్వ గంగారెడ్డి, ఎడిమెల స్వామి రెడ్డి, నర్సింలు, నడిపి ఉషన్న, స్వామి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఇక రుణమాఫీ అయిపోయిందని ప్రభుత్వాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా సంపూర్ణ రుణమాఫీ అనేది జరగలేదు. క్యాబినెట్లో 42 లక్షల రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయవలసి ఉండగా కేవలం క్యాబినెట్ సమావేశంలో 31,000 కోట్లు కేటాయించి కేవలం బడ్జెట్లో 26,000 కోట్లు మాత్రమే ఆమోదించబడింది. ఆమోదించబడిన 26,000 కోట్లలో కూడా 21,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి ఈరోజు ప్రభుత్వం నానా నిబంధనల పేరుతో రైతులను ముంచే ప్రయత్నం చేస్తుంది. ప్రతి రైతు కూడా తమ హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడవలసిన అవసరం ఉంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ గౌసాలంను శుక్రవారం పలువురు నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగానే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలంను కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి ఎస్పీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు రవీందర్, సూర్యకాంత్, కందుల రవీందర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, రంజిత్ రెడ్డి, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. తెలమడుగు మండల కాంగ్రెస్ యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా లింగంపల్లి గణేష్ ఎన్నికైన నేపథ్యంలో పార్టీ నేతలు, గ్రామస్తులు ఆయనను ఘనంగా సత్కరించారు. సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గణేష్ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. తలమడుగు సహకార సంఘం చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ నాయకత్వాన్ని పార్టీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, ప్రకాష్, సుభాష్, వినాయక్ రెడ్డి, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ. కమిషన్కు అభిప్రాయాలను అందజేసిన వివిధ సంఘాల ప్రతినిధులు. త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అఖ్తర్ వెల్లడి. జిల్లాలో ఘనంగా సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలి సేవలను స్మరించుకున్న అతిథులు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయురాళ్లకు ఘన సత్కారాలు.
భక్తి ప్రపత్తుల నడుమ శ్రీదేవి భాగవతం ప్రారంభం. పట్టణ ప్రధాన వీధుల గుండా ఉత్సాహంగా సాగిన శోభాయాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.